దేవుని తీర్పు అనేది ఏదో చిన్నపిల్లలకు చెప్పే కథ కాదు. అది పాతకాలపు బోధకులకు, పాతబడిన బైబుల్ పేజీలకు మాత్రమే పరిమితమైన ఒక పాత హెచ్చరిక కాదు. బైబుల్ ప్రవచనాలు కళ్ళెడుట నిజమవుతున్న రోజులు వస్తాయని దేవుడు ముందే చెప్పాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ వార్తల్లో ఒక భయంకరమైన విషయం గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు. బైబుల్లో ఎంతో ప్రముఖమైన ఒక నది గురించి వారు మాట్లాడుతున్నారు. అదే యూఫ్రటీస్ నది. ఇరాక్ దేశపు జలవనరుల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన చేసింది. యూఫ్రటీస్ నది 2040 నాటికి పూర్తిగా ఎండిపోవచ్చు అని వారు హెచ్చరించారు. ఈ వార్త వినగానే బైబుల్ నమ్మే ప్రతి నిజమైన క్రైస్తవుడు ఒక్కసారి ఆగి ఆలోచించాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 16:12 ఏం చెబుతోందో తెలుసా? 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అని మహానది మీద కుమ్మరింపగా తూర్పు దిక్కు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీరు ఎండిపోయెను. మనమిక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబుల్ చెప్పని విషయాలను మనం ఊహించి చెప్పకూడదు. ప్రభువు వచ్చే రోజు గడియ మనకు తెలుసు అని అతిగా ప్రవర్తించకూడదు. కాని అదే సమయంలో కళ్ళు మూసుకొని గుడ్డివారిగా కూడా ఉండకూడదు. కళ్ళెదుట జరుగుతున్న వాటిని చూస్తూ కూడా ఏమీ జరగట్లేదు అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ నది ఎండిపోవడం అనేది కేవలం వాతావరణ మార్పు కాదు. అది వ్యవసాయ సమస్య కాదు, రాజకీయ సమస్య కాదు. ఇది బైబిల్లో వ్రాయబడిన ఒక చారిత్రక నది, ప్రవచనాలతో ముడిపడి ఉన్న నది. ప్రపంచమంతా దీని గురించే మాట్లాడుకుంటున్నప్పుడు క్రైస్తవులు భయపడకూడదు, కానీ నిద్రలేవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా, నువ్వు మాకు ఏం చూపిస్తున్నావు? మా కుటుంబాలు, మా సంఘాలు నీ రాకడకు సిద్ధంగా ఉన్నాయా అని ప్రశ్నించుకోవాలి. మనం ప్రవచనాల విషయంలో చాలా బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ప్రవచనమనేది ఆడుకునే వస్తువు కాదు. ప్రకటన గ్రంథం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు. అంత్యదినాల గురించి మాట్లాడేది మనుషులను భయపెట్టి యూట్యూబ్లో క్లిక్స్ తెచ్చుకోవడానికో, డబ్బులు సంపాదించడానికో కాదు. కాని నా ప్రియ సహోదరుడా, ఇక్కడ ఇంకో కోణం ఉంది. యేసయ్య ఏమన్నాడు? మెలకువగా ఉండండి, కాలాన్ని గ్రహించండి అని చెప్పాడు. కాబట్టి అతిగా ప్రవర్తించడం ఎంత ప్రమాదమో, ఆధ్యాత్మిక నిద్రలో ఉండటం కూడా అంతే ప్రమాదం. కొంతమంది ప్రతి హెచ్చరికను చూసి నవ్వుతారు. ప్రవచనాల గురించి మాట్లాడితే ఎగతాళి చేస్తారు. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నా, డిజిటల్ కంట్రోల్ వస్తున్నా, ఇస్రాయేలులో యుద్ధాలు జరుగుతున్నా, యూఫ్రటీస్ నది ఎండిపోతున్నా సరే వారేమంటారంటే అదంతా వట్టిదే, ఏమీ జరగట్లేదు అంటారు. అంత్యదినాల్లో అపహాసకులు వస్తారని బైబిల్ ముందే చెప్పింది. వారేమంటారు? ఆయన వస్తానన్న వాగ్దానమేమైంది? అన్నీ ఎప్పటిలాగే జరుగుతున్నాయి కదా అంటారు. వారు తింటూ, తాగుతూ, కొంటూ, అమ్ముతూ దేవుని తీర్పు రానే రాదు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. కాని మనం గమనించాలి, యూఫ్రటీస్ నది ఇంకా యూఫ్రటీస్ నదిగానే ఉంది. అది ఎండిపోవడం మొదలైంది. ఇది ఆఖరి యుద్ధమైన అర్మగెద్దోన్కు దారులు సిద్ధం చేస్తోందా? ఆ ఎండిపోయిన నేల మీద నుండే సైన్యాలు నడిచివస్తాయా అనందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది కేవలం అనుకోకుండా జరుగుతున్నది కాదు. ప్రవచనాలు కదులుతున్నాయి. ఒకవేళ ఇవన్నీ దేవుని రాకడకు సూచనలైతే నువ్వు నీ సమయాన్ని దేనికి వాడుతున్నావు? నువ్వు మెలకువగా ఉన్నావా, లేక లోకం మాయలో ఉన్నావా? పవిత్రంగా బ్రతుకుతున్నావా, లేక రహస్య పాపాలతో ఆడుతున్నావా? నశించిపోతున్న వారిని హెచ్చరిస్తున్నావా, లేక మౌనంగా ఉండిపోయావా? లోకం నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి రాజకీయాలు, డబ్బు, సోషల్ మీడియా, సెలబ్రిటీల వార్తలు ఇలా ఎన్నో వాడుతోంది. జనాలు వీటిలో పడి నవ్వుకుంటున్నగానే ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి. జనాలు కంఫర్ట్ కోసం పరుగులు తీస్తుండగానే దేవుని రాకడ సూచనలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. మనమిప్పుడు వింటున్న వార్తలు కేవలం నది గురించి మాత్రమే కాదు. క్రైస్తవ లోకం ఇంకో విషయాన్ని కూడా గమనిస్తోంది. ఒకప్పుడు అసాధ్యమనుకున్నవన్నీ ఇప్పుడు టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతున్నాయి. ఈరోజు ప్రపంచం ఊహించని ఒక పెద్ద మోసానికి, గ్లోబల్ కంట్రోల్కి సిద్ధమవుతోంది. ఏలియన్స్ మరియు యూఎఫ్ఓల గురించి వార్తలెందుకు వస్తున్నాయి? ఇది అంత్యదినాల్లో జరగబోయే ఒక మహా మోసానికి పునాది వేస్తోందా? రెండవ మృగం చేసే మోసం ఇదేనా? ఇస్రాయేలు దేశం మళ్లీ ఏర్పడడం, యూఫ్రటీస్ నది ఎండిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ప్రవచనాలు ఒకే చోట కలుస్తున్నట్టు అనిపించడం లేదా? నువ్వు చెయ్యి మీదో నుదురు మీదో ముద్ర అంటే మార్క్ ఆఫ్ ద బీస్ట్ వేయించుకోకపోతే కనీసం ఏమీ కొనలేని, అమ్మలేని డిజిటల్ సిస్టమ్ ఇప్పటికే రెడీ అయిపోయింది. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లోకం ఇప్పుడు దేవుణ్ణి చూసి నవ్వుతోంది, దేవుణ్ణి దూషిస్తోంది, పాపాన్ని సెలబ్రేట్ చేస్తోంది. కాని బైబిల్లో ఉన్నది ప్రతీదీ అక్షరాలా జరుగుతుంది. ప్రతి ప్రవచనం నెరవేరుతుంది. పాపానికి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు.
ఈరోజు దేవుణ్ణి చూసి నవ్వుతున్న ప్రతి నోరు మూయించబడే రోజొకటి వస్తోంది. ఆ రోజు రాజులు, పాలకులు, ధనవంతులు, రాజకీయ నాయకులు, కోటీశ్వరులు మరియు సామాన్య ప్రజలు అందరూ ఆ పరిశుద్ధ దేవుని ముందు నిలబడాలి. ఆ రోజు నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ పేరు ప్రఖ్యాతులు నిన్ను కాపాడవు, నీ కులం, నీ దేశం నిన్ను రక్షించవు, క్రీస్తు లేని నీ మతం అంటే రిలీజియన్ విదౌట్ క్రైస్ట్ నిన్ను కాపాడదు. ఆ తీర్పు దినమున నిన్ను కాపాడే ఏకైక ఆశ్రయం యేసుక్రీస్తు మాత్రమే. ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం గొర్రెపిల్ల రక్తం. పశ్చాత్తాపపడి ఆయన సువార్తను నమ్మడమే. ప్రకటన గ్రంథం కేవలం భయాన్ని పుట్టించే గ్రంథం కాదు, అది దేవుని దయను చూపే గ్రంథం. దేవుడు తీర్పు తీర్చే ముందు హెచ్చరిస్తాడు. దేవుని వాక్యం ద్వారా వస్తున్న ప్రతి హెచ్చరిక దేవుని కృప. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టపడడు, కాని ఆయన సహనం చూసి ఆయనకు చేతకాదు అనుకోకు. తీర్పు ఆలస్యమవుతోందంటే తీర్పు రాదని కాదు, ఆ కృపా ద్వారం అంటే డోర్ ఆఫ్ గ్రేస్ ఎప్పటికీ తెరిచే ఉండదు. నోవహు దినాలు గుర్తు చేసుకోండి. యేసయ్య ఏమన్నారు? అంత్యదినాలు నోవహు దినాల వలె ఉండును అన్నారు. నోవహు కాలంలో జనాలు భయంతో వణికిపోతూ కూర్చోలేదు. వారు ఎప్పటిలాగే తిన్నారు, తాగారు, పెళ్లిళ్లు చేసుకున్నారు, ఇళ్లు కట్టుకున్నారు. రేపటి కోసం ప్లాన్స్ వేసుకున్నారు, నవ్వుకున్నారు, పాపం చేశారు. దేవుని హెచ్చరికను లెక్క చేయలేదు. జలప్రలయం వచ్చి అందరినీ నాశనం చేసే వరకు వారికి తెలియలేదు. నిజమైన మోసమేంటో తెలుసా? అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నప్పుడే దేవుని తీర్పు వస్తుంది. నోవహు కాలంలో ఓడ కట్టబడుతోంది, హెచ్చరిక వినబడుతోంది, కాని ఎవ్వరూ లోపలికి వెళ్లలేదు. ఈరోజు మన ఓడ యేసుక్రీస్తే. నువ్వు ఆ ఓడను చూసి ఎంత అద్భుతంగా ఉందో అని మెచ్చుకుంటే సరిపోదు, నువ్వు ఆ ఓడ లోపల ఉన్నావా లేదా అన్నదే ముఖ్యం. సంఘమా, ఇది మనం మెలకువగా ఉండాల్సిన సమయం. ఆటలో ఆపేయ్. బయట ఒకలాగా, ఇంట్లో రహస్యంగా మరోలాగా బ్రతకడం మానేయ్. కృప ఉంది కదా అని పాపం చేయకు. ఈరోజు నువ్వు రహస్య పాపంలో బ్రతుకుతుంటే పశ్చాత్తాపపడు. నీ ఆత్మను నాశనం చేసే వ్యసనాల్లో ఉంటే క్రీస్తు దగ్గరకు పరుగెట్టు. నీలో క్షమించలేని కోపముంటే క్షమించు. నువ్వు చల్లబడిపోయి ఉంటే నిద్రలే. మరో యుద్ధం వచ్చేదాకా ఆగద్దు, ఇంకో విపత్తు వచ్చేదాకా ఆగద్దు. యూఫ్రటీస్ నది పూర్తిగా ఎండిపోయేదాకా ఎదురుచూడకు. హెచ్చరిక ఇప్పటికే చాలా గట్టిగా వినబడుతోంది. యూఫ్రటీస్ నది నుండి కాదు, పరలోకంలో దేవుని సింహాసనం నుండి ఈ హెచ్చరిక వస్తోంది. నిద్రలే, పశ్చాత్తాపపడు, దేవుని రాకడకు సిద్ధపడు. నా ప్రియ సహోదరా, సహోదరుడా, దేవుని ఆత్మ ఈరోజు నిన్ను తాకి ఉంటే, నీ లోపాన్ని నువ్వు ఒప్పుకొని దేవునితో సరిచేసుకోవాలి అనుకుంటే నాతో పాటు ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నా ఆధ్యాత్మిక కళ్ళు తెరపించినందుకు వందనాలు. ఈ లోక మాయలో పడి నేను నా ఆత్మను పాడు చేసుకున్నాను, నన్ను క్షమించు. నా పాపాలను నీ రక్తంతో కడుగు. మరణం ఎప్పుడు వచ్చినా నేను భయపడకుండా నీ దగ్గరకు వచ్చేలా నన్ను సిద్ధపరచు. నీ ఓడైన క్రీస్తులో నన్ను భద్రపరచు. నా గుండెలో నీ పరిశుద్ధాత్మను నింపు. నన్ను, నా కుటుంబాన్ని నీ రాకడ కొరకు ఇప్పుడే సిద్ధపరచు. యేసునామంలో అడుగుతున్నాను, ఆమెన్. ఈ ప్రార్థన మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే కమెంట్స్లో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రాకడకై సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.